ఇప్పుడు ఉత్సవాన్ని జరిపించాలి, అంతే కదా? ఏదైతేనేంటి, మన ఊళ్ళో అగ్నిగుండంలో నడిచి చాలా కాలం అయ్యింది. మంచి వాళ్ళెవరో చెడ్డ వాళ్ళెవరో తెలుసుకోలేకపోతున్నాం. ఈ సంవత్సరమైనా అగ్నిగుండం మించి నడిచి ఉత్సవం చెయ్యాలి. అదంతా సరే, అగ్నిగుండం తొక్కేది ఎవరు? నువ్వే తొక్కు. నేనా? నేను బతుకున్నాడు నీకు ఇష్టం లేదా? ఎవరిని తొక్కమనాలి? మన ఊర్లో అగ్నిగుండం తొక్కగలిగే మగాడు చిన్నరాయుడు ఒకడే. వీళ్ళందరూ మీ మీద మూకుమ్మడిగేదో ప్లాన్ చేస్తున్నారు. ఎలాగైనా మిమ్మల్ని అగ్నిగుండంలోకి తోసేసి మీ ప్రాణాలు తీద్దామనుకుంటున్నట్టున్నారు. ఓయ్ ఆపండి, ఏంటి అందరూ కలిసి నవ్వుతున్నారు? మీరందరూ ఒకటైపోయి నా అల్లుడిని ఎగతాళి చేస్తారా? ఏ మా అల్లుడికి నిప్పులు కుంపటెత్తుకునే అర్హత లేదా? చేస్తాడో లేదో చూడండి. కూర్చోరా. ఉండలేడు నువ్వు పొరుగు నుంచి వచ్చినట్టున్నావు, నీకు విషయం తెలీదు. నువ్వు కూర్చో. నిప్పులు కుంపట తీసుకెళ్ళడం అంటే మాట్లాడుకుంటున్నావా? దానికంటూ కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఎవడైతే తన కట్టుకున్న భార్యను తప్ప మరో స్త్రీని కన్నెత్తి చూడని ఏకపత్ని వ్రతుడై ఉంటాడో వాడికే నిప్పులు కుంపటం తీసుకెళ్లే అర్హత ఉంటుంది. అలా కాకుండా ఆచరణ పక్కన బట్టి ఎవడబడితే వాడు తీసుకెళ్లాలనుకుంటే అదిగో అక్కడ కూర్చున్నాడే వాడికి పట్టిన గతే పడుతుంది. ఎప్పుడు ఈ ఊళ్ళో పవిత్రతతో శ్రీరామచంద్రుడు లాంటి వాడు పుడతాడో అప్పుడు దాని గురించి ఆలోచిద్దాం. ప్రతి ఏడు జరుగుతున్నట్టుగా ఈ ఏడు కూడా ఉత్సవాలను జరిపించేద్దాం. చేను గట్టుకాడ చూసారా, చెరుకు తోట కాడ చూసారా? చేను గట్టుకాడ చూసారా, చెరుకు తోట కాడ చూసారా? ఏంట్రా ఇది? దీని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? రేయ్ ఆ నీళ్ళు ఎలా పోతున్నాయి, దానికి గట్టేయండిరా. ఎరా సుబ్బారా, అయ్యా కొత్తగా పెళ్లి చేసుకున్నావు కదా, సంసారం బానే ఉందా? అది సంతోషంగా లేదు. ఒక పంచాయతీ పెట్టి తీర్పు చెప్పండి అంటే అసలు మీరు పట్టించుకోవట్లేదు కదయ్యా. ఏమయ్యా అడు చూడవయ్యా? ఎక్కడ చూడాలి? ఆ కళ్ళతో చూడబోయిన నష్టం లేదు కానీ రా. మా అబ్బాయి గురించి ఊళ్ళో వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కదరా. ఆ మాటలు మీరేం పట్టించుకోకండి అయ్యా. అందుకే పొలం పనులన్నీ వాడికి అప్పగించేశాను. మంచి పని చేశారయ్యా. ఇప్పుడు చాలా బాధ్యతగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి అయ్యా, మరీ బాధ్యతగా ఉన్నాడు. ఏ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేయకూడదు కదా. అవునయ్యా, ముదిరిపోతే మరీ ముదిరిపోతాడు. అంతదాకా మనం వదలకూడదు. ఏం సీతయ్య అయ్యా, నీళ్లు వెళ్తున్నాయిగా, మోటార్ దగ్గర ఏం చేస్తున్నాడు? అతను ఇక్కడ మోటార్ స్విచ్ చేయడానికి వచ్చాడు. రామరాజు చెట్టు ఎక్కువ కొబ్బరి బండం పోయి చూద్దాం. చెట్టు ఎక్కడానికి మనుషులు లేరు. దిగడానికైనా ఉన్నారా? అలా కిందకెళ్ళి ఒక చెరుకు ముక్క పట్రా. అది ఇంకా పచ్చిగానే ఉంది. ఏది తింటానికి బాగుంటుందయ్యా? సీతయ్య నువ్వేం తింటావు? ఏది ఇచ్చినా సంతోషమే. కాస్త తౌడును గడ్డి తీసుకొచ్చి పెట్టు. ఈడొక పని పాలన లేదవా? ఏమయ్య సీతయ్య, అయ్యా బోరు కొడుతుంది కానీ కొంచెం పొడేసుకుంటావా? నాకు అలవాట్లేదయ్యా. నీకు ఎటువంటి అలవాట్లు ఉండవయ్యా, అన్ని నేర్పించాలి. ఇప్పుడు చూడు రైడ్ గారు, మీరేమన్నా దుమ్మారా? లేదే. ఏమయ్యా నువ్వు దుమ్మేవా? లేదయ్యా. బాబు నువ్వేమన్నా దుమ్మావా? ఇంకా వస్తున్నాయి చూడు. రాయుడు గారు ఇప్పుడే చెప్పారు కదా బాధ్యతలన్నీ మా వాడు పంప చెప్పానని. మీ కుటుంబ పొరుగు మొత్తం పంపు సెట్ లోపల పెట్టేశాడు మీ వాడు. అన్ని బయటికి చేయండి. పూజకి పుల్ల కూడా వండకూడదు. దయచేసి నా మాట వినండి. ఆటలాడి పాటలు పాడి మా చిన్నయ్య గారిని బుట్టలేసుకుందాం చూస్తున్నావా? నీ ఆటతోనే ఆపవే. మా చిన్నయ్య గారితో పెట్టుకున్నావో నిన్ను నరికి పోగులేస్తావు. చూడు ఈ ఊళ్ళో అడగడానికి ఎవరు లేరు అనుకుంటున్నారా? ఏం చేసింది ఈ అమ్మాయి? డాన్స్ ఆడతాను ఊర్లోకి వచ్చింది. ఊర్లో ఉన్న వాళ్ళందరితో డాన్స్ ఆడుతుంది. రామరాజు నువ్వు ఇందులో తల దోచుకో. మేం కలుగు చేసుకోకుండా చచ్చిన మీ నాన్న వస్తాడట్రా. మొహానికి బొగ్గు పూసుకున్న ఎదవా, సన్నాసి ఎదవా. ఈ అమ్మాయి గురించి నీకు తెలుసట్రా? మాకు తెలుసు. ఊరే చెడిపోయిందన్నా. చెడిపోయిందంటే మరి లుంగి ఇప్రా. అయ్యా చూడండి అయ్యా, జనాలందరూ చూడండి అయ్యా, చచ్చిన పెళ్లికి వచ్చిందే సంబరమని అమ్మాయి లేనిపోని బాధల్లో ఉంటే ఈ లోపల దీన్ని దొంగతనం చేసి లోపల పెట్టుకున్నాడు. ఏదో వెండి ప్లేట్లో మాట్లాడుతున్నావే. ఈడేంటయ్యా ముళ్ళపంది ఎదవా,
గ్లాస్ దొంగిలించుకుపోతున్నాడు. అది వదిలే, తనెందుకు ఇల్లు ఖాళీ చేయాలి? తనేమైనా మీ ఇంటి తలుపు తట్టిందా, మీ చేతులు పట్టుకుందా? ఒంటరిగా ఉన్న అమ్మాయి అంటే అంతలోకి అయిపోయింది మీకు. తను ఈ ఊరు వదిలి వెళదు, ఇక్కడే ఉంటది. ఎవరు అడ్డొస్తారని నేను చూస్తాను. ఈ ఇంట్లో ఒక మొగాడు ఉంటే ఇలా జరిగేదా? రామరాజు, ఈ అమ్మాయి ఈ ఊళ్ళో ఉండాలంటే ఒక మొగతోడు కావాలి. ఆహా, రేయ్ అందరూ బాగా ఏనండి. చెవిటి వాళ్ళందరూ మిషన్ పెట్టుకునేనండి. ఈ అమ్మాయి బతకడానికి ఓ మగతోడు కావాలనుకుంటే ఆ మగాడిని నేనే. ఈ అమ్మాయిని మేము ఉంచుకుంటున్నాం, బాగా చూసుకుంటాం. అరే ఈ సోంబేరుకు మరీ వివరించి చెప్పాలా? నువ్వు ఒకటి పోండ్రా. నీకు కళ్ళే కనిపించావు కదరా, పోరా పోరా అంటుంటే. ఏమిటి ఏదో పడినట్టుంది? పొయ్యి మీద పాలు పెట్టాను, పిల్లి దోశ. సరే లోపలికి వెళ్ళి చూడు. సరేనండి. ఒరే తొందరగా తినరా, మీ నాన్న వచ్చేస్తారు. ఏమే నా ధర్మపత్ని, ఎందాక నువ్వు పిల్లొచ్చిందన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. నా అనుమానమే నిజమైంది. ఎందుకు ఇలా కొడుకు కోసం అబద్ధాలు ఆడతా? ఏమండి పాపం అన్నం ఏమిటి తెన్నచ్చేది? వీడు చేసే పనుల వల్ల ఊళ్ళో తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. వీడి పద్ధతి మార్చుకోకుండా ఇలాగే ఉంటే ఏమైపోతాడే? చేపల పులుసు సదిరిందమ్మా. నా మాటలేవి వాడి చెవికి ఎక్కడం లేదే. కాస్త ఉప్పు తక్కువ. ఉప్పు ఇటువంటి కొడుకుని కానందుకు ఊళ్ళో నాకు మర్యాద లేకుండా పోతుంది. ఉప్పు కావాలట, ఉప్పు. గుడ్డేలా ఉడకబెట్టి వదిలేసావే, కాస్త వేపితే బాగుంటుంది కదా. నువ్వు చేసిన పనికి ఊరేసుకుని చావాలరా. అట్లు కావాలట, అట్లు. అన్నం తినేటప్పుడు ఇలా తిడితే ఎలా తింటాడండి? నువ్వు ఊరుకోవే. నువ్వు ఇంట్లో ఈయన వెనకేసురాబట్టే వీడు అద్దు అప్పు లేకుండా ఊళ్ళో బాదురు తిరుగుతూ నా పరువు తీస్తున్నాడు. శుభ్రంగా వాడికి పెళ్లి చేయండి, అంతా సర్దుకుంటుంది. వీడి గురించి తెలిసినవాడు అవ్వడు, వీడికి పిల్లనివ్వడే. ఎందుకు ఇవ్వడు? నా తమ్ముడు కూతుర్నివ్వమని నేను అడుగుతాను. అలా నువ్వు కష్టపడి పెళ్లి చేసినా వీడు సవ్యంగా కాపురం చేయాలి కదా. ఏంటమ్మా నాన్న కోపంగా ఉన్నట్టున్నాడు? మీరిద్దరు ఏమన్నా దెబ్బలాడుకున్నారా? ఇదిగో నువ్వైనా సర్దుకుపోవచ్చుగా. ఏమి లేదు బావా, ఎంతవరకు నీ చెల్లెళ్ళు ఒకతే ఇంటి పనులన్నీ చేసుకుంటుంది. తనకు తోడుగా మేనగాళ్ళు ఉంటే బాగుంటుందని. కోడలు వస్తే అన్ని సర్దుకుంటాయండి. కోడలు రావడానికి అయ్యగారు బావమరిదిగా మీరు పెద్ద మనసు చేసుకోవాలి. నా కూతుర్ని దీవించడానికి వచ్చారు అనుకున్నాను. సంబంధం కోసం వచ్చారన్నమాట. ఇంకెక్కడికి పోలేదే, తమ్ముడింటికేగా వచ్చాం. ఎవరో పిల్ల నా ఇంటి కోడలుగా వచ్చే కంటే నా తమ్ముడు కూతురే నా ఇంటికి వచ్చి దీపం వెలిగించాలని కోరుకుంటున్నాను. నువ్వు అనుకున్న దాంట్లో తప్పులేదక్క. బావా, మా అక్కని మీకు ఇచ్చేసినప్పుడు మీ ఆస్తి అంతస్తు అవేవి మేము చూడలేదు. కట్నం విషయంలో కూడా మేమేమీ మీకు తక్కువ చేయలేదు. మీ గౌరవ ప్రతిష్టను చూసి మా అమ్మాయిని మీకు ఇచ్చి మీ అమ్మాయిని మేము చేసుకున్నాం. కాకపోతే మీ అబ్బాయి వెదురు బొంగకు చీర కట్టినా దాని వెనకాల తిరుగుతాడని ఊరంతా అనుకుంటున్నారు. ఇన్ని లక్షణాలున్న కుర్రాన్ని నా ఇంటి అల్లుడుగా చేసుకోమని అనడానికి వచ్చారా? మీకు సిగ్గా లేదు? మర్యాదగా మాట్లాడవయ్యా. నా కొడుకు గురించి నీకేం తెలిసిన మాట్లాడుతున్నావు? నా కొడుకు ఎవరో పిల్లనెవరని నీ ఇంటి గడప తొక్కలేదు. మన బంధుత్వాలు చెడిపోకూడదని మీ అక్క ఆశపడిందని నీ ఇంటికి వచ్చేందుకు బాగా మర్యాద చేస్తాను. నాకు ఇది కావాలి, ఇంకా కావాలి. చూడు, మహాలక్ష్మి లాంటి కోడలను తీసుకొచ్చి నా కొడుకు పెళ్లి చేయలేదు. నేను పేరు మార్చుకుంటానయ్యా, పేరు మార్చుకుంటాను. ఇంకా చూస్తారండి, బయలుదేరండి. భోజనం చేసి పోండి, మర్చిపోకుండా రండి. అయ్యగారు, మన చంద్ర గారి అమ్మాయికి తాలిగట్టి సమయంలో పిల్లోడు నచ్చలేదంటానయ్యా. అయ్యా, నా మాన మర్యాదలన్నీ పోయాయ్యా. అయ్యా, ఉన్న పొలం అంతా అన్ని పెళ్లికి ఏర్పాటు చేశానయ్యా. అయ్యా, చివరక్షణంలో పెళ్లి కొడుకు నచ్చలేదంటుందయ్యా. నేను ఇక ప్రాణాలతో ఉండనయ్యా. మీరే నన్ను కాపాడాలయ్యా. ఏమా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? తాళి కట్టబోయే సమయంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమీ లేదండి, మీరే అబ్బాయి దగ్గర నుంచొని చూడండి, మీకే తెలుస్తుంది. ఏటి తెలిసేది? పెళ్లి కొడుకుంటే తాగకూడదా ఏటే? పెళ్ళయ్యా కూడా తాగుతారు. ఎవడరా నన్ను అడిగేది? తాళి కట్టే సమయంలో తాగున్నావే, ఇది ఊరు సాంప్రదాయం రా. మా ఊరి సాంప్రదాయం అండి. ఎందుకురా ఊరి పేరు చెడగొడతారు? గాడిదలారా. ఏమిటంటే మా ఊరు వాళ్ళ మీరు గాడిదలు అంటున్నారు ఏంటే? ఏమండే, తాగితే మర్యాద పోతుందా ఏంది? అంతే కదా. రామావా, ఈ పిల్ల కాకుంటే మనకు దొరకదా ఏంటి? వేరే పిల్ల దొరుకుతుంది. వచ్చాయి. ఆగండ్రా, మా మాట వినండ్రా. రే వెళ్ళొద్దురా. అయ్యా, నాయుడు గారు, అబ్బాయి తరపు వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అయ్యా. నా కూతురు పెళ్లి ఆగిపోతే నేను ప్రాణాలతో ఉండనయ్యా. చూడు మల్లయ్య, ఇది నీ సమస్య మాత్రమే కాదు, ఇది మన ఊరు సమస్య కూడా. తాగుబోతి వాతలు పోతే పోయారులేవయ్యా. పెళ్లి ఆగిపోతే నువ్వేం బాధపడొద్దు. ఇదే ముహూర్తాన్ని నా కొడుకుని తీసుకొచ్చి నీ కూతురు మెడలో తాళి కట్టిస్తాను లేవయ్యా. అయ్యా, ఏమంటావు సీతయ్య? అది నిజమయ్యా. అయ్యా,
మీరు మాకు దేవుడితో సమానం. క్షమించండి. మీ అబ్బాయిని కట్టుకునే బదులు ఆ తాగుబోతోని కట్టుకోవడమే నయమయ్యా.